సిపిఐ పార్టీ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలపై వాటితో పాటు ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి రాజ్యాంగ మౌలిక భావాన్ని దెబ్బతీసేటువంటి ఆ వైఖరికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమాలకి రానున్న సంవత్సరం పాటు పిలిపించింది. అలాగే సిపిఐ పార్టీ ఆవిర్భవించి వచ్చే డిసెంబర్ 26వ తేదీకి 100 సంవత్సరాలు నిండబోతున్నాయి. అందువల్ల శతవార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున గత 100 సంవత్సరాల కాలంలో ప్రజల కోసం కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పోరాటాలని రాజకీయ సామాజిక ఆర్థిక రంగాలలో పారిశ్రామికీకరణలో దేశ రాష్ట్ర పురోభివృద్ధిలో సిపిఐ పోరాడినటువంటి పోరాటాల ఫలాలను గుర్తు చేసే విధంగా సాధించిన విజయాలను గుర్తు చేసే విధంగా ఈ శతవార్షికోత్సవాల్ని గ్రామ స్థాయి నుండి ఢిల్లీ దాకా తీసుకెళ్ళబోతున్నాం. అలాగే ఈ సందర్భంగా 1,00,000 మంది రెడ్ షర్ట్ వాలంటీర్స్ని యువ కార్యకర్తలకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. నైజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కానీ దేశంలో జమీందారీ వ్యతిరేక పోరాటాల్లో సిపిఐ సాధించిన విషయాలు కానీ భూ సంస్కరణల చట్టం కారణంగా కోట్లాది మందికి భూములు పంచడంలో సిపిఐ సాధించిన విజయాలను కానీ వీటన్నింటినీ ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక అన్యాయమైనటువంటి కొత్త చట్టాలని న్యాయ చట్టాలని తీసుకొచ్చి చేస్తున్నటువంటి దురాగతాలకు వ్యతిరేకంగా కూడా ఈ శతవార్షికోత్సవం సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీ పటిష్టతకి ప్రజా ఉద్యమ నిర్మాణాలకి ఒక త్రికోణ శుద్ధిగా ప్రజల పార్టీగా సిపిఐని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం.